ఫేస్బుక్ను మార్క్ జుకర్బర్గ్ 2004లో కనిపెట్టాడు. హార్వర్డ్ యూనివర్సిటీలో ఫేస్బుక్ను ప్రారంభించాడు. మొదట హార్వర్డ్ స్టూడెంట్స్ మధ్య ప్రారంభమై తర్వాత ఇతర యూనివర్సిటీలకు, ఆ తర్వాత ప్రపంచం మొత్తానికి ఫేస్బుక్ విస్తరించింది. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా వాడే సోషల్ మీడియాలో ఫేస్బుక్ ఒకటి. వాట్సాప్ను బ్రియన్ ఆక్టన్, జాన్ కోమ్ అనే ఇద్దరు వ్యక్తులు 2009లో స్థాపించారు. వాట్సాప్ను మొదట స్టేటస్, అలాగే ఇన్ఫర్మేషన్ను షేర్ చేసేందుకు తీసుకొచ్చారు. ఆ తర్వాత మెసేజింగ్, వీడియో కాల్, ఫోటోలు, వీడియోలు పంపే ఫీచర్లను ముందుకు తెచ్చారు. 2014లో ఫేస్బుక్ వాట్సాప్ను కొనేసింది. దాదాపుగా 19 బిలియన్లకు, అంటే మన ఇండియన్ కరెన్సీలో 1100 కోట్లు. ఇది ఒక పెద్ద టెక్నాలజీ డీల్. ఇన్స్టాగ్రామ్ను కెవిన్ సిస్టోమ్, మైక్ క్రిగర్లు 2010లో అక్టోబర్లో స్థాపించారు. ఇన్స్టాగ్రామ్ యాప్ను మొదట ఐఫోన్లో మాత్రమే తీసుకొచ్చారు. ఎందుకంటే ఫోటోలను తక్కువ టైంలో అప్లోడ్ చేయడం, ఫిల్టర్ల ద్వారా ఫేస్ను అందంగా చూపించడం అనే ఫీచర్స్ను తీసుకొచ్చారు. 2012లో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను 1 బిలియన్ అంటే 100 కోట్లకు కొనేసింది. ఇవన్నీ ఇప్పుడు మెటా ప్లాట్ఫామ్స్ అనే పేరుతో పనిచేస్తున్న కంపెనీకి చెందినవి. ఫేస్బుక్ సంస్థనే 2021లో మెటాగా మారింది. ఎందుకంటే వీరు మెటావర్స్ అనే కొత్త డిజిటల్ ప్రపంచాన్ని డెవలప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు మనం వాడుతున్న ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అన్నీ మెటా ప్లాట్ఫామ్స్ అనే కంపెనీకి చెందినవి. అసలు మెటా ప్లాట్ఫామ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫేస్బుక్ పాత పేరే ఈ మెటా ప్లాట్ఫామ్స్. దీనిని అక్టోబర్ 28, 2021లో ప్రారంభించారు. ఫేస్బుక్ కంపెనీ తన దృష్టిని సోషల్ మీడియా నుండి మెటావర్స్ అనే వర్చువల్ రియాలిటీ ప్రపంచం వైపుకు మార్చింది. అందుకే ఈ సంస్థకు మెటా అనే పేరు పెట్టారు. కానీ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ల పేర్లు మార్చలేదు. మెటా ఏం చేస్తుందంటే ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మెసెంజర్, అలాగే ఇప్పుడు కొత్తగా థ్రెడ్స్ అనే కొత్త చాట్ యాప్ను తీసుకొచ్చింది. థ్రెడ్స్ అంటే టెక్స్ట్ బేస్డ్ కమ్యూనికేషన్ కోసం రూపొందించబడింది. అంటే మన ట్విట్టర్ లాగా. థ్రెడ్స్ జూలై 5, 2023న విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల మంది డౌన్లోడ్ చేశారు. మొదట 5 రోజుల్లోనే 100 మిలియన్ల మంది యూజర్లు చేరారు. దీనిలో పోస్టులు, ఫోటోలు, లింకులు, వీడియోలు పోస్ట్ చేయవచ్చు. ఇన్స్టాగ్రామ్లోని ఫాలోవర్స్ థ్రెడ్స్లో ఉంటే వారి పోస్టులు కనిపిస్తాయి. మెటావర్స్ రియాలిటీకి దగ్గరగా కనిపిస్తుంది. 3Dలోనికి లాగి డిజిటల్ ప్రపంచం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. మనం ఈ డిజిటల్ ప్రపంచంలో ప్రవేశించి మాట్లాడవచ్చు, పని చేయవచ్చు, గేమ్స్ ఆడవచ్చు. జూమ్ యాప్స్కి బదులు వర్చువల్ మీటింగ్ ద్వారా ఒక హాల్లో ఉన్నట్లు ఫీలింగ్ని ఇస్తుంది. అలాగే డిజిటల్ షాపింగ్లోకి వెళ్ళి డ్రెస్లు సెలెక్ట్ చేసుకోవడం, అలాగే టైల్ చేయడం కూడా జరుగుతుంది. ఇల్లు నిర్మాణాన్ని వర్చువల్గా చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్తో కలవడం కూడా జరుగుతుంది. వర్చువల్ స్టడీ ద్వారా క్లాస్ రూమ్ లాగా ఫీల్ అయ్యే లెర్నింగ్ చేయవచ్చు. మెటావర్స్కు VR, వర్చువల్ రియాలిటీ అనేది 360 డిగ్రీలో ప్రపంచాన్ని చూడడం కోసం స్పెషల్ గోగుల్స్ వాడతారు. అంటే మన కళ్ళపై ఉండే గ్లాస్. మెటావర్స్ అనేది ఇంటర్నెట్ ప్లస్ 3D ప్రపంచం. మనం ఆలోచించేది కాదు, అనుభవించేది. ఫ్యూచర్లో విద్య, వ్యాపారం, ఎంటర్టైన్మెంట్ అన్నీ వర్చువల్ ప్రపంచంలోనే జరుగుతాయి. మనం ఇంట్లో కూర్చొని VR గ్లాస్ పెట్టుకొని ఫ్రెండ్ పార్టీకి 3Dలో పాల్గొనడం. ఇదే మెటావర్స్ అనుభవం.